హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎలాగైతే మనం ఒక జంగా అంటే ఆ వుడెన్ బ్లాక్స్ తోటి మనం టవర్స్ అనేవి బిల్డ్ చేసామో ఆ ఆటను చూసే ఉంటారు కదా. సో ఎలా ఉంటుంది, కింద ఫౌండేషన్ మనం వేసేటప్పుడు చాలా బలంగా, దృఢంగా, మంచి తెలివితేటల ఆలోచనలతో వేస్తే ఆ పైన వెళ్ళే టవర్ కూడా అంతే బలంగా ఉంటుంది. లేకపోతే వెంటనే హఠాత్తుగా కూలిపోయి మీరు ఆట నుంచి వెళ్ళిపోతారు. సో అట్లాంటి విధంగానే మార్కెట్ నిపుణులు ఏమంటున్నారనంటే, ఒక బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియోని నిర్మించుకునేటప్పుడు చాలా ముఖ్యంగా అవసరంగా మనం దాంట్లో లార్జ్ క్యాప్ ఫండ్స్ ని కూడా పెట్టుకోవాలి అని అంటున్నారు. అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేవి మార్కెట్ ఒడిదుడుకుల్ని తట్టుకుంటూ చాలా మంచిగా స్థిరమైన ఆదాయాన్ని వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్ కి తెచ్చిపెడుతుందని. అయితే ఈ రోజు ఈ వీడియో ద్వారా వాల్యూ రీసెర్చ్ అండ్ మార్నింగ్ స్టార్ వాళ్ళు ఇచ్చిన 5 స్టార్ రేటింగ్ కలిగిన ఆ టాప్ 2 లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటో, వాటి యొక్క పూర్తి వివరాలని తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికి కదా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ఈ పర్టికులర్ జర్నీని ఇంకా మరిన్ని మంచి విశేషాలతోటి, మంచి ఇన్ఫర్మేషన్ తోటి ఒక ఇన్ఫార్మ్ డెసిషన్స్ తీసుకునే విధంగా మేము మీకు తోడ్పడుతూ ఉంటాం. నేను సిఏ హిరణ్య. ఈ రోజు మనం చూడబోయేది టాప్ 2 లార్జ్ క్యాప్ ఫండ్స్ కేటగిరీలో ఉండే టాప్ 2 ఫండ్స్ గురించి. అయితే ఫస్ట్ ఫండ్స్ గురించి తెలుసుకోవడానికన్నా ముందు అసలు లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటి? ఏవైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తన యొక్క అసెట్స్ ని 80% వరకు, అంటే అట్లీస్ట్ 80% తీసుకెళ్లి లార్జ్ క్యాప్ కంపెనీస్ యొక్క స్టాక్స్ లోనే పెట్టుబడి చేస్తుందో దాన్ని మనం లార్జ్ క్యాప్ ఫండ్స్ అని అంటాము. లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే ఏంటి? సెబీ యొక్క రూల్స్ యొక్క ఆధారంగా, మార్కెట్ క్యాపిటలైజేషన్ యొక్క ఆధారంగా కానీ చూస్తే ఏ కంపెనీస్ కి అయితే ర్యాంకింగ్ 1 నుంచి 100 మధ్యలో ఇవ్వబడుతుందో ఈ కంపెనీస్ అన్నిటిని లార్జ్ క్యాప్ కంపెనీస్ అని మనం అంటాము. అయితే దీనికి ముఖ్యమైన ఆధారం ఏంటి? మార్కెట్ క్యాపిటలైజేషన్ తో బేస్ అయి ఉంటుందన్నమాట. సో ఎక్కువగా మనకి కానీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటే ఆ పర్టికులర్ కంపెనీస్ కి ఇటువంటి ర్యాంకింగ్స్ ఇస్తారు. అండ్ ముఖ్యంగా మార్కెట్ ఎటువంటి ఫ్లక్చువేషన్స్ కి గురైనప్పుడు కూడా ఈ కంపెనీస్ అన్ని కూడా కొంచెం స్థిరంగా పర్ఫామ్ చేస్తాయని. అంటే మనము ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవాలంటే, మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఎలాగైతే ఒక సేఫ్టీని చూస్తామో లార్జ్ క్యాప్ ఫండ్స్ లో అటువంటి సేఫ్టీ అనేది ఉంటుందన్నమాట. అయితే మేము ఇక్కడ ఎంచుకున్నది ఈ 5 స్టార్ రేటింగ్ ఇచ్చిన ఈ 2 ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, వాల్యూ రీసెర్చ్ విషయానికి కానీ వచ్చినట్టయితే మన దేశంలోని ఇండిపెండెంట్ గా ఒక రీసెర్చ్ ఫార్మ్ కింద చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు ఏం చేస్తారు, మన మార్కెట్స్ కి సంబంధించిన ఈక్విటీస్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఆర్ ఇంకేమైనా ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మొత్తం డేటాని ఒక చోట సేకరించుకున్న తర్వాత మంచిగా అనాలిసిస్ నిర్వర్తించడంతో పాటు ఎక్స్పర్ట్స్, అంటే ఆ పర్టికులర్ నిపుణులు ఆ ఏరియాస్ లోని ఎటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియపరిచారు అని మన ముందు వరకు తీసుకొస్తారు. సో వీటిని మనం వాడుకుంటూ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది మనం తీసుకోవచ్చు. అలానే మార్నింగ్ స్టార్ విషయానికి కానీ వచ్చినట్టయితే వీళ్ళు కూడా ఒక గ్లోబల్ ఆర్థిక సేవలు అందించే సంస్థ. సో వీళ్ళ యొక్క డెసిషన్స్ యొక్క ఆధారంగా వీళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని మన లాంటి చాలా మంది వ్యక్తులు కానీ చాలా ఇన్స్టిట్యూషన్స్ కానీ మంచి ఆర్థిక నిర్ణయాల్ని తీసుకుంటూ ఉంటారన్నమాట. అయితే వీళ్ళిద్దరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా వరకు అక్యురేట్ గా ఉంటుంది. మనం దానిపైన రిలే అవ్వచ్చు. అండ్ ఎటువంటి నిష్పక్షపాతం లేనట్టుగా వాళ్ళు వ్యవహరిస్తారు. కాబట్టి మనము వీళ్ళ యొక్క రేటింగ్స్ యొక్క ఆధారంగా చూస్ చేసుకున్న 2 టాప్ ఏవైతే లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయో, మొట్టమొదటిది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్, అండ్ రెండవది నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్. సో మొట్టమొదటి దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఏంటి? ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్. సో దీన్ని యాక్చువల్ గా లాంచ్ చేసింది 23 మార్చ్ 2008లో వచ్చింది. డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ దాని తర్వాత అన్ని ఫండ్స్ కి వచ్చినట్టే 1 జనవరి 2013లో వచ్చింది. అయితే 31 జూలై నాటికి ఈ పర్టికులర్ ఫండ్ యొక్క అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఎంత ఉంది అని చూసినట్టయితే ఈ పర్టికులర్ లార్జ్ క్యాప్ ఫండ్ కేటగిరీలో అత్యంత అధికం, అంటే 71,787.87 crores. ఈ ఫండ్ ని మేనేజ్ చేస్తున్న వాళ్ళు ఇద్దరు. మొదటి వ్యక్తి మిస్టర్ అనీష్ తవాక్లే అండ్ సెకండ్ పర్సన్ వైభవ్ తుసాడ్. వీళ్ళు మంచిగా మేనేజ్ చేస్తున్నట్టుగా మనకి ఈ పర్టికులర్ రేటింగ్ ఆధారంగానే తెలుస్తుంది. ఈ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియోని గానీ చూసినట్టయితే టాప్ 5 స్టాక్స్ ఎక్కడ వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు అని అంటే, మొట్టమొదటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 9.91%, ఐసిఐసిఐ బ్యాంక్ లోని 9.03%, రిలయన్స్ ఇండస్ట్రీలోని 6.71%, లార్సన్ అండ్ ట్యూబ్రోలో 6.25%, అలానే భారతీ ఎయిర్టెల్లో 4.49%. సెక్టార్స్ పరంగా కానీ టాప్ 5 సెక్టార్స్ ఎలాగా పోర్ట్ఫోలియోలో ఉన్నాయి అని కానీ చూస్తే, ఫినాన్షియల్ సర్వీసెస్ 28.83%, ఆటోమొబైల్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్ 9.95%, ఆయిల్ గ్యాస్ అండ్ కన్స్యూమబుల్ ఫ్యూల్స్ 9.07%, కన్స్ట్రక్షన్ లో 6.25%, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని 5.59%. అయితే ఎప్పుడన్నా ఒక ఫండ్ గురించి తెలుసుకోవడానికి మనము క్రిటికల్ రేషియోస్ ని కూడా చూడాల్సి ఉంటుంది. క్రిటికల్ రేషియోస్ లోని ఒక 6 క్రిటికల్ రేషియోస్ గురించి మేము ముందుకు తీసుకొస్తున్నాం. మొట్టమొదటిది స్టాండర్డ్ డీవియేషన్. ఈ ఫండ్ ఎటువంటి ఆదాయాన్ని ఇస్తుంది అండ్ పూర్వంతో పోలిస్తే హిస్టారికల్ గా ఎటువంటి ఆదాయాలు ఇస్తూ వచ్చింది,
వీటి రెండింటి మధ్య నుండి డీవియేషన్ ఎంత అని కొలవడానికి మనం స్టాండర్డ్ డీవియేషన్ ని వాడతాం. అయితే ఈ ఫండ్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 11.73, కానీ ఈ కేటగిరీల యొక్క జనరల్ స్టాండర్డ్ డీవియేషన్ చూస్తే 13.47% ఉంది. అంటే ఇది చాలా తక్కువ వాలటాలిటీకి, అంటే అంత అస్థిరత్వానికి గురవ్వకుండా మంచిగానే రిటర్న్స్ ఇస్తుంది, ఎక్కువగా డీవియేషన్స్ లేకుండా అని చెప్పుకోవచ్చు. రెండవది బీటా. ఈ బీటా అనేది అసలు ఈ ఫండ్ మన బెంచ్ మార్క్ ఆర్ మార్కెట్ తో పోలిస్తే ఎంత ఎక్కువ రిస్క్ కలిగి ఉంది అనే దాన్ని మనం బీటాతో కొలుస్తాం. అయితే ఈ ఫండ్ కి బీటా అనేది 0.91. ఎప్పుడన్నా 1 కన్నా తక్కువ ఉన్నట్టయితే ఆ ఫండ్ ఇతర ఫండ్స్ తో పోలిస్తే మంచి, అంటే రిస్క్ తక్కువలోని పర్ఫామ్ చేస్తుందని. సో ఈ పర్టికులర్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ మిగతా ఫండ్స్ తో పోలిస్తే అదే కేటగిరీలోనే తక్కువ రిస్క్ తో ఆపరేట్ చేస్తున్నట్టు. మూడవది షార్పే రేషియో. షార్పే రేషియో ఏంటి? ఒక అడిషనల్ యూనిట్ ఆఫ్ రిస్క్ గాని మీరు తీసుకుంటున్నట్టయితే ఎంత ఎక్కువ ఆదాయం, అడిషనల్ గా ఎంత ఆదాయం జనరేట్ అవుతుంది అనే దాన్ని ఈ రేషియోతో పోలుస్తాం. ఇది 1.06 టైమ్స్ ఉంది. 1 యూనిట్ ఆఫ్ అడిషనల్ రిస్క్ తీసుకుంటే ఈ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే 1.06 టైమ్స్ మీకు ఎక్కువగా రిటర్న్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ సార్టినో రేషియో. సార్టినో రేషియోలో కూడా ఇదే, కానీ 1 యూనిట్ ఆఫ్ డౌన్ సైడ్ రిస్క్ నే కన్సిడర్ చేస్తున్నారు వీళ్ళు. ఇలా మీరు డౌన్ సైడ్ రిస్క్ కానీ తీసుకుంటే మీకు లభించే ఆదాయం 1.8 టైమ్స్ ఉంది ఈ పర్టికులర్ ఫండ్ కి. సో నెక్స్ట్ మనం చూడాల్సింది అప్ సైడ్ రేషియో, డౌన్ సైడ్ రేషియో. అప్ సైడ్ రేషియో అంటే ఏంటి? ఎప్పుడన్నా మార్కెట్ పెరుగుతున్నప్పుడు బెంచ్ మార్క్ ఎంతో కొంత పెరిగితే ఈ ఫండ్ ఎంత పెరుగుతుంది అనే దాని మధ్యలో కంపారిజన్ చేయడం. ఎప్పుడు కూడా ఈ రేషియో 100 కన్నా ఎక్కువ ఉన్నట్టయితే అదొక మంచి సూచన. కానీ ఈ ఫండ్ కి ఈ రేషియో 98 మాత్రమే ఉంది. అంటే పెరుగుతున్న మార్కెట్ లో బెంచ్ మార్క్ 10% పెరిగితే ఈ ఫండ్ 9.8% మాత్రమే పెరుగుతుందని అర్థం. డౌన్ సైడ్ రేషియో దీనికి ఆపోజిట్. ఎప్పుడైతే మార్కెట్ పడిపోతుందో బెంచ్ మార్క్ ఎంతో కొంత పడిపోద్ది. సో బెంచ్ మార్క్ తో పోలిస్తే ఫండ్ ఎలా పడుతుంది అనే విషయాన్ని మనం ఈ డౌన్ సైడ్ రేషియో నుంచి తెలుసుకోవచ్చు. డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో ఈ ఫండ్ కి 88 ఉంది. అంటే ఇది 10% పడిపోతే బెంచ్ మార్క్ 8.8% మాత్రమే ఈ ఫండ్ పడిపోవచ్చు. 100 కన్నా తక్కువ ఉన్నట్టయితే అదొక మంచి విషయమే. కానీ ఎప్పుడు కూడా ఈ రేషియోస్ ని చూసేటప్పుడు స్టాండ్ అలోన్ గా కాకుండా పర్ఫార్మెన్స్ ని కూడా జోడించి చూసినట్టయితే మనకు ఒక మంచి అండర్స్టాండింగ్ అనేది లభిస్తుంది. అలాగే చూసినట్టయితే ఈ ఫండ్ 1, 3, 5, 7, 10 ఈ అన్ని టైం ఫ్రేమ్స్ లో కూడా దాని యొక్క బెంచ్ మార్క్ ని దాటి మంచి ఫలితాలని తీసుకొచ్చి పెట్టింది ఇన్వెస్టర్స్ కి. సో ఇది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్. రెండవ ఫండ్ కి మూవ్ ఆన్ అయిపోదాం. నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్. సో ఇది 8 ఆగస్ట్ 2007 లో ఇంప్లిమెంట్ చేశారు. మొదటిగా డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ అనేది 1 జనవరి 2013 లోనే మన ముందుకి తీసుకొచ్చారు. అయితే 31 జూలై నాటికి ఈ పర్టికులర్ ఫండ్ యొక్క అసెట్ అండర్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే 44,164.76 crores ఉంది ఈ ఫండ్ యొక్క అసెట్ అండర్ మేనేజ్మెంట్. అండ్ ఎవరు మేనేజ్ చేస్తున్నారు ఈ ఫండ్ ని చూసినట్టయితే శైలేష్ రాజ్బన్ గారు. సో శైలేష్ రాజ్బన్ గారు ఫండ్ ని 2007 లో పెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ రెండోది భవిక్ దవే గారు మేనేజ్ చేస్తున్నారు. పోర్ట్ఫోలియో విషయానికి కానీ వచ్చినట్టయితే టాప్ 5 స్టాక్స్ విషయానికి వస్తే HDFC బ్యాంక్ లో 8.93%, రిలయన్స్ ఇండస్ట్రీలో 6.31%, ఐసిఐసిఐ బ్యాంక్ లో 5.53%, SBI లో 4.1%, యాక్సిస్ బ్యాంక్ లో 3.99%. అలానే టాప్ 5 సెక్టర్స్ విషయానికి కానీ వస్తే బ్యాంక్స్ లో 23.42%, పెట్రోలియంలోని 6.31%, డైవర్సిఫైడ్ FMCGలో 5.94%, ఐటీ సాఫ్ట్వేర్ లో 5.93%, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ లో 5.84%. అండ్ అలానే మనం ఒక ఫండ్ ని చూస్తున్నప్పుడు దాని యొక్క క్రిటికల్ రేషియోస్ తెలుసుకోవడం ఎంతో అవసరం. మొట్టమొదటి స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఫండ్ దాని యొక్క హిస్టారికల్ పర్ఫార్మెన్స్ తో పోలిస్తే ఎంత ఎక్కువ డీవియేట్ అయిందని. సో ఈ ఫండ్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 11.93%, బెంచ్ మార్క్ యొక్కది 13.47%. సో ఈ రెండింటి మధ్యలో కానీ చూస్తే ఈ ఫండ్ మిగతా ఫండ్స్ తో పోలిస్తే చాలా తక్కువ రిస్క్ తోటి తక్కువగా వాలటాలిటీకి గురవుతుందని అర్థం. రెండవది బీటా. సో ఈ ఫండ్ యొక్క బీటా 0.92, 1 కన్నా తక్కువ ఉంది కాబట్టి బెంచ్ మార్క్ కన్నా తక్కువ రిస్క్ లో ఆపరేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మూడవది షార్పే రేషియో. 1 యూనిట్ ఆఫ్ అడిషనల్ రిస్క్ గాని తీసుకున్నట్టయితే ఈ పర్టికులర్ ఫండ్ నుంచి 1.17 టైమ్స్ అడిషనల్ గా రిటర్న్ అనేది వస్తుంది. దెన్ సార్టినో రేషియో. 1 యూనిట్ ఆఫ్ డౌన్ సైడ్ రిస్క్ గాని మనం తీసుకున్నట్టయితే మనం పెట్టిన ఫండ్స్ ఈ పర్టికులర్ ఫండ్ లోని మనకి ఇచ్చే రిటర్న్ 1.87 టైమ్స్. సో అలానే నెక్స్ట్ కానీ మనం అప్ సైడ్ క్యాప్చర్ రేషియో విషయానికి కానీ వస్తే 108, అంటే 100 కన్నా ఎక్కువ ఉంది, మంచి విషయమే. ఎప్పుడైతే మార్కెట్ పెరుగుతుందో బెంచ్ మార్క్ 10% పెరిగితే ఈ పర్టికులర్ ఫండ్ 10.8% పెరుగుతుందని అర్థం. డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో ఈ పర్టికులర్ ఫండ్ కి 105, 100 కన్నా తక్కువ ఉంటే ఉచితమైనది, అనేది 100 కన్నా ఎక్కువ ఉంది. అంటే 10% మార్కెట్ పడిపోతే ఈ పర్టికులర్ ఫండ్ 10.5% పడిపోతుంది అనమాట. అండ్ మనం రిటర్న్స్ కూడా చూడాలి కదా. 1, 3, 5, 7, 10 ఈ అన్ని టైం ఫ్రేమ్స్ లోని దాని యొక్క బెంచ్ మార్క్ ని దాటుకుని మంచి ఫలితాలని ఇచ్చిపెట్టింది ఈ ఫండ్ అనేది తెలుస్తుంది. కన్క్లూజన్ లో గానీ చూసినట్టయితే మొట్టమొదటి ఐసిఐసిఐ
ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ అనేది దాని యొక్క పోర్ట్ఫోలియో అలొకేషన్ లోని మాక్సిమం అమౌంట్ అనేది క్యాష్ పరంగానే ఇంకా హోల్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని చాలా తక్కువగా నెగ్లిజిబుల్ అమౌంట్స్ మాత్రమే హోల్డ్ చేస్తుంది. అలానే నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ గురించి మనం చూసినట్టయితే వీళ్ళు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లోని ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఎటువంటి అలొకేషన్ ని చేసారో గత 7 నెలలుగా అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కువగా కొంచెం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మీద కూడా వీళ్ళు దృష్టిని పెట్టారు. అండ్ అలానే ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అండ్ నిపాన్ ఇండియా మధ్యలోని ఎంత కామన్ స్టాక్ ఆర్ ఎన్ని కామన్ స్టాక్స్ లో ఇద్దరు కలిపి ఒకేలాంటి స్టాక్స్ లో హోల్డ్ చేస్తున్నారు అని చూస్తే 54% వరకు వీళ్ళ ఓవర్లాప్ రేషియో అనేది వస్తుంది. అండ్ అలానే ఒక ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫండ్ 0.84 ఉంటే అండ్ నిపాన్ ఇండియాది 0.64% ఉందన్నమాట. అయితే ఇదండి కంప్లీట్ గా లార్జ్ క్యాప్ ఫండ్ కి సంబంధించి టాప్ 2 లార్జ్ క్యాప్ ఫండ్స్ 5 స్టార్ రేటింగ్ వాల్యూ రీసెర్చ్ అండ్ మార్నింగ్ స్టార్ యొక్క ఆధారంగా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఉన్న ఈ 2 ఫండ్స్ గురించి మేము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒకే చోట అందించాము అని ఆశిస్తూ మీకు గానీ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ యొక్క ఫ్రెండ్స్ కి యూస్ఫుల్ గా ఉంటుందంటే షేర్ కూడా చేయడం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోతో మేము ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకు ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే తీసుకొచ్చిన వీడియో, ఎటువంటి రికమెండేషన్స్ మేము ఈ వీడియో ద్వారా మీకు అందించాలి అని అనుకోవట్లేదు. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.